ఏపీలో ఎన్నికల వేళ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ఊహించని షాక్ తగిలింది. సొంత కుటుంబ సభ్యులే ముద్రగడకు రివర్స్ అవ్వడం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరుగుతూ తారాస్థాయిలో విమర్శలు గుప్పించే ముద్రగడకు ఆయన కూతురు క్రాంతి దెబ్బకు దిమ్మ తిరిగిపోతుందేమో అనిపిస్తోంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తున్న క్రాంతి వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా తన కొడుకు గిరిబాబుతో కలిసి వైసీపీ గూటికి చేరారు. నాటి నుంచి మొదలు ఛాన్స్ దొరికితే చాలు వచ్చిన ప్రతిసారి పవన్ పై వాగ్బాణాలు సంధిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారని, అలా జరగకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని సవాల్ చేశారు. కాపుల కోసం పవన్ కళ్యాణ్ ఏనాడైనా పోరాడారని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, తమది ఏ ఊరండి అయ్యా, ఏ ఊర్లో పుట్టారు, మీ మండలం ఎక్కడండి అయ్యా, మీ జిల్లా ఎక్కడండి అయ్యా, కొంచెం తెలియజేయాలండి అయ్యా. హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం ఏంటండి? ఎమ్మెల్యే పదవి కోసం ఈ హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా. పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థులు అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా. అక్కడ ఎందుకు పోటీ చేయలేదు? పిఠాపురం ఎందుకు పారిపోయి చెప్తున్నారు? లోకువా? మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా. అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా. ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో ఉన్నారు, ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు, మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా? రంగు వేసుకొని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. అయితే ఇది జరిగిన 2 రోజుల్లోనే ముద్రగడను విభేదిస్తూ ఆయన కుమార్తె పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించింది. కేవలం పవన్ ను తిట్టడానికే ముద్రగడను జగన్ వాడుతున్నారని క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తా అని క్రాంతి తెలిపారు. పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు వైసీపీ నేతలు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారని అన్నారు. ముద్రగడ పవన్ పై విసిరిన సవాల్ వెనుక కాన్సెప్ట్ ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఈ ఎన్నికల తర్వాత ముద్రగడను ఎటూ కాకుండా వైసీపీ వదిలేయడం పక్కా అని క్రాంతి జోస్యం చెప్పారు. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. ఎన్నికలు సమీపించిన తరుణంలో పవన్ ను ఓడిస్తా అని తండ్రి, గెలుపు కోసం కృషి చేస్తా అని కూతురు చెబుతుండడం పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. మరి క్రాంతి మాటలకు ముద్రగడ సమాధానమిస్తారా, లేక సోదరుడు గిరిబాబు స్పందిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి ఈ ఊహించిన షాక్ తో ముద్రగడ కోలుకోవడం కష్టమే అని కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.